నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్న సీఎం జగన్. దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పించనున్న సీఎం. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం. ఏపీలో 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. 3 పార్టీల జెండాలు వేరేనా, అజెండా మాత్రం ఒకటేనని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందని వ్యాఖ్య. వాలంటరీ వ్యవస్థను కాళహస్తి టీడీపీ అభ్యర్థి టెర్రరిస్టులు అనడంపై మండిపడ్డ విశాఖ ఎంపీ, తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ. ప్రజాసేవకు అంకితమైన వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తుందని విమర్శ. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నేషనలిస్ట్ జనశక్తి పార్టీ. ప్రజాస్వామ్యం విలువలతో కూడిన విద్యావేత్తలు, యువతీ యువకులు పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు. ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న ఉగాది సంబరాల వివరాలను వెల్లడించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షుడు నారాయణ్. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరొకసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్నారు. బుధవారం ఉదయం 10:56 సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఇడుపులపై చేరుకొని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపై నుంచి వేంపల్లి, వీరపు నాయనుపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆలగడ్డ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఏపీలో 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. 3 పార్టీల జెండాలు వేరైన అజెండా మాత్రం ఒకటేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూటమి గెలుపునకి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ టీడీపీలో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని తెలిపారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్ట శక్తిని గద్దెదించేందుకు ఈ పొత్తులు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పొత్తుల వలన కొంతమంది ఆశావాహులకు నిరాశ ఎదురైందని, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకుందన్న ఆమె భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. వైసీపీ నేతలు అంటున్న వైనాట్ 175 వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దొంగ ఓట్ల ద్వారానే వైసీపీ నేతలు గెలవాలని అనుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టేశారని మండిపడ్డారు. కొత్తపల్లి గీతా గారికి, శ్రీనివాస గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, సుష్మా చౌదరి గారికి, వీరాల చంద్రశేఖర్ గారికి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సోదర సోదరులకి ప్రతి ఒక్కరికి వేరే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా మాకు 40-45 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంలో వాలంటీర్లను టీడీపీ నేత, టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమని విశాఖ పార్లమెంటు సభ్యులు, తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా విశాఖ లాసెన్స్ బే కాలనీలో నియోజకవర్గ వైసీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారని, కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి
వారిని జిహాదీ తీవ్రవాదులు టెర్రరిస్టులతో పోల్చారని అన్నారు. బొజ్జల విషపు వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నామని, బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు కూడా చేపడుతున్నారని అన్నారు. తమకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. తాము సేవకులమని, ప్రజలకు సేవ చేసేందుకే పనిచేశారని, కరోనాలో ప్రజలందరికీ మందులు, ఇతర సామాగ్రిని ఇళ్లకు చేర్చారని అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 లక్షల మందికి పైగా ఉద్యోగ కల్పన, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా దేశానికే గర్వకారణమని తెలిపారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో, అవ్వాతాతలకు పెన్షన్లు అందించడంలో కానీ వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకు అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి, ఏం రావనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం అయినా సరే, పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్లు ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు, ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలను వివరిస్తూ ఉన్నారు. ఇంత మంచి చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళ పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒక్కడే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. మనలో మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు, ఎక్కడైతే ప్రాంతంలో ఒక సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా, నిక్కర్చిగా, ఎవరో ఏమాత్రం అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే ఈరోజు వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో ఈ డేటా అమ్మేస్తున్నారు,
లేకపోతే ఇంకో రకం ఆరోపణలు, ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలని ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తులకు వాళ్ళ ద్వారానే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ప్రజా సంక్షేమానికి కట్టుబడి చట్టసభలో రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసేందుకు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆవిర్భవించిందని నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కడియం సూరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా భీమవరంలో పార్టీ కార్యాలయం నుంచి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి ప్రజాస్వామ్య విలువలతో కూడిన సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్తలు, యువకులు, సామాజిక కార్యకర్తలు వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తే వారికి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అవకాశం కల్పిస్తుందని కడియం సూరిబాబు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమని సంప్రదించాలని కోరారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేషనలిస్ట్ జనశక్తి పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపున ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు నేను అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలు రాబోయే మే నెల 13వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అసెంబ్లీకి అలాగే మరి పార్లమెంట్కి కూడా జరుగుతున్న సందర్భంగా మరి రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను అలాగే 25 పార్లమెంటు స్థానాలకు గాను నేషనలిస్ట్ జనశక్తి పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టేందుకు సన్నద్ధం అవుతున్న సందర్భంగా మరి ఉత్సాహవంతులు, యువకులు, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఒక సంకల్పం కలిగిన విద్యావంతులు, మరి సామాజిక స్పృహ కలిగిన మన రాష్ట్రం పట్ల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మరి అవగాహన కలిగిన మరి సంఘ సేవకులు, ఉన్నత విద్యావంతులు, యువకులకి ప్రత్యేకంగా మరి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ తరఫున మరి ఎన్నికలలో పోటీ చేసేందుకు గాను మేము సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రోజున మరి ప్రధాన రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో మరి మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మరి ఏదైతే సంయుక్త ఆంధ్రప్రదేశ్ విభజింపబడి మరి విభజిత ఆంధ్రప్రదేశ్గా మనం 13 జిల్లాలు ఈ రోజున ఉన్న 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో మరి అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్న ఈ పరిస్థితుల్లో మరి మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల సాధన కోసం ప్రత్యేక హోదా, మరి పోలవరం, అమరావతి నిర్మాణం, మరి వివిధ విద్యా వ్యవస్థల మరి సాధన, అలాగే మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం మరి అన్ని విషయాల పట్ల మరి సరైన సంకల్పంతో, సరైన దృక్పథంతో ముందుకు సాగే విధంగా మరి మేము చేయాలనుకుంటున్న మా నేషనలిస్ట్ జనశక్తి పార్టీ మా సంకల్పానికి తోడుగా వచ్చే ప్రతి ఒక్కరిని కూడా మేము మరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను మరి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఉత్సాహవంతులైన వారు మా పార్టీని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ మరి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ల సంయుక్తంగా ఏప్రిల్ 7న ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు. మంగళవారం డైమండ్ పార్కు సమీపంలోని ఒక ప్రైవేట్ హోటల్లో అర్బన్ యూనిట్ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చేస్తున్న ఏర్పాట్లపై సభ్యులతో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనుబాబు, నారాయణలు పాత్రికేయులతో మాట్లాడారు. ఏప్రిల్ 7న ఆదివారం ఉదయం 9 గంటలకు నగరంలోని సింకా గ్రాండ్ లో ఉగాది సంబరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తదుపరి నిష్ణాతులైన పండితులచే కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. తదుపరి పండితులు, పలువురు సీనియర్ జర్నలిస్టుల్ని సత్కరించడం జరిగింది. అతిథుల ప్రసంగాలు అనంతరం పంచాంగ పుస్తకాలను అందజేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాసరావు, ఏపీ బ్రాడ్కాస్ట్ అర్బన్ అధ్యక్షులు ఇరవతి ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె మురళీకృష్ణ, చింతా ప్రభాకర్ రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్లు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు. ఈ రెండింటి ఆధ్వర్యంలో కూడా నిరంతరం కూడా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం. తమ పరిధి మేరకు సాయం అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతి పండుగను కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటీవలే దసరా పర్వదినాన్ని అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకున్నాం. తాజాగా ఉగాది సంబరాలను ఈ నెల 7న ఆదివారం శంకా గ్రాండ్లో నిర్వహించడానికి ఈరోజు మా కార్యవర్గం నిర్ణయించుకుంది. అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారి సమక్షంలో ఈ కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ రోజు ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం విందు భోజనం వరకు కూడా వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రత్యేకంగా ఉదయం 9 గంటలకు అల్పాహారం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, 11:30కి కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం, పంచాంగాల పంపిణీ, సీనియర్ జర్నలిస్టులకు సత్కారం, అలాగే వివిధ లక్కీడిప్ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం షడ్రుచుల సమ్మేళనంతో విందు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ ఉగాది పర్వదినం మనందరికీ కూడా మన తెలుగు వారికి నూతన సంవత్సరాది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని సంకల్పంతో నిర్వహించి ఈ పండుగలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఏప్రిల్ 7వ తేదీన రైల్వే న్యూ కాలనీ శంకా గ్రాండ్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉదయం 8:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ ఉగాది సంబరాల్లో పాల్గొని కొత్త సంవత్సరంలో జర్నలిస్ట్ అంతా కూడా వాళ్ళ కుటుంబాలతో కొత్తగా ఉండాలని ఫెడరేషన్ ఆకాంక్షిస్తుంది. ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని అందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుతూ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నాం. కార్యక్రమాలు కూడా ఉన్నాయి, వాటన్నింటిలో కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా ప్రయోజనార్థం ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ పాయింట్లను విశాఖ నగరంలో అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చామని, ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలో వారి పార్సిల్ను పంపించుకునే విధంగా పార్సిల్ను ఏర్పాటు చేశామని ఆర్టీసీ కమర్షియల్ ఆపరేటర్స్ డిప్యూటీ సిటిఎం అప్పలనాయుడు తెలియజేశారు. వాల్తేరు డిపో మేనేజర్ సుధాకర్ అన్నారు. దండు బజార్లో నిర్వాహకుడు సైమన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ పార్సిల్ పాయింట్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణికులకి సురక్ష ప్రయాణంతో పాటు పార్సిల్ విభాగంలో భద్రతా ప్రమాణాలతో సరుకు రవాణా చేస్తుందని తెలిపారు. ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంతంలోంచే పార్సిల్ పంపిణీ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఈ పార్సిల్ పాయింట్లను ఏర్పాటు చేసే అవకాశం కల్పించామని అన్నారు. ఈ జగదాంబ పాయింట్ను దండు బజార్లో సాయి ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. ఈ దండు బజార్ పాయింట్ను జగదాంబ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలందరూ డొమెస్టిక్ తో పాటు కమర్షియల్ పార్సిల్ పంపిణీకి వినియోగించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. అనంతరం వినియోగదారుడు ప్రసాద్ మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ అన్నది కౌంటరు స్టేట్ వైడ్గా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేశాక రోజు కూడా ఇంప్రూవ్మెంటు ప్రజల్లో వెళ్తుంది. పార్సల్ సర్వీసు వెళ్ళి రాను కూడా మా ఈ సంవత్సరం అయితే సుమారు 170 కోట్లు స్టేట్ వైడ్గాను, ఇక్కడేమో 24 కోట్ల వరకు కూడా సంపాదించడం జరిగింది. ప్రజల్లోకి చాలా చొచ్చుకుపోయింది. ఆర్టీసీ సర్వీసు అతి త్వరగా తీసుకెళ్తుందని, అతి చౌకగా తీసుకెళ్తుందని, అదేవిధంగా డోర్ టు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో 20 కిలోమీటర్ రేంజ్ వరకు. అదేవిధంగా జగదాంబ పాయింట్, మార్కెట్ పాయింట్, జగదాంబ కూడా ఎర్లియర్గా కూడా ఈ పక్క ప్రాంతంలో ఉండేది. ఇంకా బిజినెస్ పెంచుకోవడానికి ఈ ప్లేసు పాతదాన్ని ఇక్కడ పెట్టి ఇంకా ఈ దగ్గరున్న ప్రాంతాలకు విస్తరించాలని ఆర్టీసీ కౌంటర్స్ అన్నీ కూడా ఏటీబీ ఏజెంట్ వాళ్ళు శాంసన్ గారు ఈ పరిధిలో ఆయన యొక్క బిజినెస్ చేస్తూ ఉన్నారు. దీని అందరికీ కూడా ప్రయాణికులందరూ కూడా వినియోగించి అతి త్వరగా వెళ్ళే ఏపీఎస్ఆర్టీ కౌంటర్ని ఆశ్రయించాలని, మరింత బిజినెస్ పెంపొందించి దాని ద్వారా బెటర్ సర్వీసెస్ అందుకోవాలని కోరుచున్నాను. నమస్కారం, నా పేరు కె సుధాకర్ రావు. నేను డిపో మేనేజర్, ఏపీఎస్ఆర్టీసీ వాల్టేరు డిపో. ఈరోజు దండు బజార్ ప్రాంతంలో రామజోగయ్యపేట అనే వీధిలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటి పార్సిల్ బుకింగ్ కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ చేసినటువంటి ఈ పార్సిల్ బుకింగ్ కౌంటర్లో శాంసన్ గారు ఏజెంట్గా ఉంటున్నారు. వారు ఏంటంటే ఈ చుట్టుపక్కల వ్యాపార సంస్థలు వాటి వద్ద నుంచి కూడా ఈ పార్సిల్స్ అన్నది బుక్ చేసుకొని మా ఆర్టీసీ బస్సులలో అన్ని ప్రాంతాలకు, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఈ పార్సిల్స్ అనేది చేరవేయటం అనేది వాళ్ళు చేస్తారు. అందుకు గాను మీరు కాంటాక్ట్ చేయవలసినటువంటి నెంబరు 7610644474. ఇది కాంటాక్ట్ నెంబరు. ఈ కాంటాక్ట్ నెంబర్కి ఎవరైనా కానీ పార్సిల్స్ బుకింగ్ చేసుకోవాలంటే మీరు ఫోన్ చేస్తే వారే వచ్చి డోర్ పికప్, అంటే మీరు ఎక్కడైతే పార్సిల్ ఉన్నదో ఆ పార్సిల్ దగ్గరికి వారి యొక్క ఏజెంట్స్ ద్వారా పంపించి మీ పార్సిల్స్ అనేది పికప్ చేసుకొని అది బుక్ చేసి ఆ డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటటువంటి ఈ వ్యాపారం అనేది ఈ కౌంటర్ ద్వారా జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అయితేనేమి, అలాగే ఇళ్లలో ఉన్నటువంటి ప్రైవేట్ పర్సన్స్ కూడా ఈ పార్సిల్ కౌంటర్ల ద్వారా పార్సిల్స్ బుకింగ్ చేసుకొని వారి సౌకర్యార్థము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు ప్రసాద్ అండి. ఇది ఆర్టీసీ పార్సల్ కౌంటర్ దగ్గర దొండ బజార్ దగ్గర ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము ఎక్కడెక్కడికో వెళ్ళి లైన్ కాయకుండా మాకు దగ్గరగా ఈ పార్సల్ కౌంటర్, ఆర్టీసీ పార్సల్ కౌంటర్ ఓపెన్ చేయడం వల్ల మాకు చాలా సంతోషం. అది సేఫ్గా సురక్షితంగా ఈ పార్సల్ కౌంటర్ ఆర్టీసీ వాళ్ళు పంపిస్తున్నారు. మాకు చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఆర్టీసీకి ధన్యవాదాలు. జగదాంబ సెంటర్లో ఓపెన్ చేసిన విధానానికి ధన్యవాదాలు చెల్లిస్తుంది. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాబ్జీ పాల్గొని మాట్లాడారు. విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతుందని, ఎక్కడ గంజాయి పట్టుపడినా వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయని తెలిపారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదని స్థానిక పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. డ్రగ్స్ మాఫియా తంత్రాన్ని అధికార పార్టీ నాయకులు మాయ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి కూనం పూర్ణచంద్రరావుకు వైసీపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. సమావేశంలో చిన్న రెహమాన్ మాట్లాడారు. రేపు తీసుకురమ్మకి ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏవైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరి ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర
డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనై ఈ దొంగతనాలు చేయడం, స్నేహితులు ఇది మన మహిళల మెడలో ఉన్న ఈ చైల్డ్ లాక్కి వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నం జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెట్టిన పెద్దలు మరి వాళ్ళ ఎగ్గు ఏమి లేకుండా ఈ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో సుమంత్ అనే ఒక అబ్బాయి, మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను, వాడి వయసు కనీసం 22 సంవత్సరాలు కూడా ఉండదు, విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసిందంట. నేను ఇప్పుడు ఈరోజే నా ఫోన్ చూపిస్తాను. నేను మన విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డెంటల్ అది మెంటల్ కాలేజీ ఆ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే అతను ట్రీట్మెంట్కి ఇటువంటి విద్యార్థులు యువకులు చాలా మంది ఈ మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ఠ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈవేళ ఈ డ్రగ్స్, కొకైన్, గంజాయి ఇవన్నీ సరఫరా వాడకంలో నెంబర్ 1 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే మరొక్కసారి ఇటువంటి క్రూరమైన ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు, క్రైమ్ ల్యాండ్ అయిపోదు విశాఖపట్నం. చాలా మంది ఉద్యోగులు ఏమనుకుంటారంటే ఎక్కడ ఉద్యోగం చేసినా వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత ఈ విశాఖపట్నంలో ప్రశాంతంగా జీవిద్దామని ఎంతో మంది ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివసిద్దామంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి భయపడే పరిస్థితి క్రియేట్ చేశారు. ఎంత చక్కని వాతావరణం. ఈ విశాఖపట్నాన్ని అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో టౌన్తో పోల్చొచ్చు మనం. సేమ్ అదే రస్తాలు ఉంటాయి ఇక్కడ, మేము చూసాం. అటువంటి విశాఖపట్నాన్ని ఈ డ్రగ్స్ మాఫియాగా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కానీ దించకపోతే మన జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా. మరి ఏదైతే మనకి 25,000 కేజీల మరి ఈ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా కొకైన్ పట్టుకున్నారో ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే కనీసం ఎంక్వైరీ చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. పోలీసులు దాన్ని మాఫియా చేద్దామని ప్రయత్నం చేస్తే మొత్తం మీద మీ ప్రసవాల దయ వల్ల మిగతా ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార బేరీ మోగించనున్న సీఎం జగన్. దివంగత వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పించనున్న సీఎం. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం. ఏపీలో 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వెల్లడి. 3 పార్టీల జెండాలు వేరేనా, అజెండా మాత్రం ఒకటేనని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందని వ్యాఖ్య. వాలంటరీ వ్యవస్థను కాళహస్తి టీడీపీ అభ్యర్థి టెర్రరిస్టులు అనడంపై మండిపడ్డ విశాఖ ఎంపీ, తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ. ప్రజాసేవకు అంకితమైన వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తుందని విమర్శ. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నేషనలిస్ట్ జనశక్తి పార్టీ. ప్రజాస్వామ్యం విలువలతో కూడిన విద్యావేత్తలు, యువతీ యువకులు పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు కడియం సూరిబాబు. ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరగనున్న ఉగాది సంబరాలు. సంబరాల వివరాలను వెల్లడించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, అర్బన్ అధ్యక్షుడు నారాయణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.